విచిత్రం ఏంటంటే అండి, ఇప్పుడు నా ఒక 4-5 lakhs బ్లాక్ ఉన్నాయి ఉమ్, సైబర్ క్రైమ్లో. ఉమ్, అది ఏం చేయాలో కూడా అర్థం కాదు తెలుసా. ఉమ్, వాడు ఎక్కడో గుజరాత్లో కేసు చేసి ఉంటాడండి. ఓకే. ఓకే, అవును. ఈ సైబర్ క్రైమ్లో ఏమంటారు, సార్ గుజరాత్లో కేసు అయింది. ఆ గుజరాత్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, సార్ మీరు ఇక్కడికి రావాలంటాడు. ఆ, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని గుజరాత్ వెళ్ళి గుజరాత్లో ఆ కోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేసి నా పైసలు అని నేను అంత ప్రాసెస్ ఏడే తీసుకోగలను. ఒక నార్మల్ అంతే కదా. కామన్ మ్యాన్ ఓకే, ఇప్పుడు గుజరాత్కు లేకపోతే ఢిల్లీకి లేకపోతే గుర్గాం, బీహారు అక్కడ కేసులు వేస్తారండి. ఇప్పుడు వీడే అంటే ఎవడో ఏడు ఈ యాపోడే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 కొట్టినావు అనుకో, యాపోడే కేసు వేస్తాడు, అవి హోల్డ్ అయిపోతాయి. ఇంకోటి ఎంతసేపు గడిపే వాళ్ళు ఈ బెట్టింగ్ మీద అంటే ఒక రోజంతా పడతారు. అంటే చాలా మంది అడిక్ట్ అయిపోయి నడువులో కొట్టుకుంటారు, పిచ్చోళ్ళు అయిపోతారని విన్నా నేను. బ్రో నీకు ఒక విషయం చెప్పాలా, నీ అకౌంట్లో ఒక 10 లక్షలు ఉన్నాయి, నువ్వు 3-4 days కూడా నిద్రపోవు. నేను బెట్ చేస్తాను 3-4 days నిద్రపోడాడు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నిద్ర ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఏమి ఉండవండి. వాడికి ఒకటే కాన్సన్ట్రేషన్, డిపాజిట్ చేయాలి, అమౌంట్ కొట్టాలి, డిపాజిట్ చేయాలి, అమౌంట్ కొట్టాలి. వానికి ఇంటి బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంటుంది, నేను ఒక 20 లక్షలు అప్పు ఉన్నాను లేకపోతే 30 లక్షలు అప్పు ఉన్నాను, ఈ 5-10 లక్షలతో నేను కొట్టాలి 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 ఆ ఇంటెన్షన్లో ఆ 2-3-4 days నువ్వు ఆడుతూనే ఉంటావు, ఇంకా బ్రేక్ ఉండదు. ఇంకోటి ఇప్పుడు మొన్నటిదాకా ఏంది ఇది గేమ్ ఆడుతున్నాయండి, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఓకేనా. దాంట్లో వాడు మెన్షన్ చేస్తాడు సమ్ టైంలో మీరు విత్డ్రా ఇవ్వండి, ఆడకండి అని ఒకటి. ఇక్కడ అట్లా ఏం లేదండి, 24 hours by 24/7 7 days ఆల్ యాప్స్ విల్ రన్. నీకు ఇంకా డబ్బులు ఉండి అవుండి ఇవ్వండి ఏం చేస్తావు, ఇంకా అట్లా ఆడుతున్నాడు. వాని డబ్బులు అయిపోయేంత వరకు వాని టార్గెట్ ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. 1,00,000 అవుతుంది, 20,000 అవుతాయి, 30,000 అవుతాయి, 70,000 అవుతాయి, లాస్ట్కి 0 అవుతాడు. ఆ 0 అయ్యేంతవరకు వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు. ఇంకోటి ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఉండడు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, ఏముండదు దానికి. ఇంకా అదొకటే కాన్సన్ట్రేషన్, గేమ్ ఆడాలి, కొట్టాలి. వాడినే కొడతారు 10 మంది వచ్చి, అప్పులో. అంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు. కొందరు మాట్లాడతారు, నేను డబ్బులు ఇస్తాను మీరు ఆడండి డబ్బులు వస్తాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎవరండి అంటే నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ వల్గర్గా ఐ కాంట్ టాక్. వీళ్ళకి ఇచ్చే ఒక 5,000 10,000కి నేను ఆడాను, నాకు డబ్బులు వచ్చినాయి, ప్రూఫ్ చూపి. ఇప్పుడు మరి మీరు కూడా 3 కోట్లు పోగొట్టుకున్నారు కదా, ఎవరైనా ఇస్తా అన్నారా మీకు? ఎవరు ఇస్తారు? అవినాష్ ఇట్లా వాడే అడుక్కుంటాడు, వాడేవాడండి డబ్బులు ఇచ్చేది, ఎవరికి ఇస్తాడు? ఈ మన వాడి వాడు ఎందుకు ఇస్తాడండి, వాడే ఊరు తిరుగుకుంటా ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తే వాడు దేశాలు తిరుగుతుండు. వాడు ఇండియాకి వస్తే కొడతారు వాడిని. ఓకే, వాడు ఇండియాకి ఎప్పుడు వచ్చిండు? ఎక్కడో ఉండి నేను డబ్బులు ఇస్తా, ఎక్కడో ఉండి నువ్వు ఎంత ఇస్తావు రా భయ్, ₹1,00,000 ఇస్తావు, నీ ట్రాన్సాక్షన్ ఎంత, యూపీఐ ట్రాన్సాక్షన్ 1 lakh ఇస్తావు, 99,000 ఇస్తావు, నాకు 3 కోట్లు పోయినా ఇస్తావా? దమ్ముందా, గట్స్ ఉన్నాయా? నేను మొత్తం ప్రూఫ్లు ఇస్తా. అన్నీ వేస్ట్ అండి, పబ్లిసిటీ కోసము, పబ్లిసిటీ స్టంట్స్. నీ స్వతహాగా నువ్వు ఆలోచించి బంద్ చేయాలి అనుకుంటే తప్ప ఇంకో వాళ్ళ వల్ల కాదు. ఒకటే ఆప్షన్ ఏంటంటే నరేంద్ర మోడీ క్లోజ్ చేస్తే 1 hourలో యాప్స్ అన్నీ బ్యాన్ అయిపోతాయి. ఆ గట్స్ గవర్నమెంట్కి ఉందా, ఇండియన్ గవర్నమెంట్కి? బంద్ చేయండి. బంద్ చేయరు. ఆ నిర్మలా సీతారామన్ 18% GST, 28% GST, ఈ GSTలు అది ఇది డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? శవాలతో పేలాలు ఏరుకుంటున్నారండి వీళ్ళు. ఎన్ని యాప్స్ ఉన్నాయి ఇండియాలో, శవాల మీద పేలాలు ఏరుకుంటారు. అంటే క్విక్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఈజీ లోన్ యాప్స్ చిన్న ఇస్తారు కదా, వాళ్ళకి బెట్టింగ్ వాళ్ళకి లింక్ ఉంటుందా? లేదండి, వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఈజీ లోన్స్ ఇవ్వడము, నువ్వు ఒక పాన్ కార్డ్ లేకపోయినా నీకు 2-3 లక్షలు లోన్ ఇస్తారు. నీ సిబిల్ బాగుంటే ఘోరం ఇచ్చేసి నీ ఫ్యామిలీకి లేదంటే నీ ఫ్రెండ్స్కి నీ న్యూడ్ ఫోటోలు పంపించడము,
నీ కొలిక్కి ఫోన్ చేసి వాడు కట్టలేదు మీరు కడతారా? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడండి, వానికి 1,00,000 2 లక్షలు శాలరీ ఉంటుంది. వాడేదో కర్మగాలు ఒక 5 లక్షలు లోన్ తీసుకున్నాను అనుకోండి, వాడు ఏదో ఒక ఈఎంఐ పే చేయకపోయినా, సింగిల్ ఈఎంఐ పే చేయకపోయినా దే విల్ టార్చర్ లైక్ హెవెన్. మీరు ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? లేదండి, నేను ఏ రోజు యాప్స్లోకి వెళ్ళలేదు. ఆస్తులు ఏమైనా నమ్మారా? ఏవి ఇంట్లో ఆస్తులు ఏమైనా నమ్మారా? లేదు లేదు, నాకు అంత ఆస్తి కూడా ఏం బెట్టింగ్ యాప్ల కోసం నేను 100% నేను జాబ్ చేసిన డబ్బులు లేదా నేను బిజినెస్ చేసి సంపాదించిన డబ్బులతోటే నేను ఆడుకున్నా, కానీ నేను ఇంట్లో ఆస్తులము కాకపోతే గోల్డ్ అంతా పెట్టేసా. పెట్టిలా? మా వైఫ్ది నాది అంతా ఆల్మోస్ట్ ఒక 45 తులాస్ ఎంత ఉంటుంది అది పెట్టేసాను. 45 తులాల దాకా. ఇంత క్రేజ్ ఉంటుంది దాంట్లో, ఆ గేమ్లో. మీరు క్రేజ్ అంటే క్రేజ్ అంటే ఏమైపోతుంది అంటే అండి, వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే, జనాలకు ఏమైపోయిందంటే అండి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు సొసైటీలో ఈ డైవర్స్లని ప్లస్ ఈ సూసైడ్లని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ల్యాక్ ఆఫ్ మనీ. నీకు సఫిషియెంట్ మనీ ఉంటే యూ వోంట్ కమ్ ఎనీ ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ మనీ, వాడు ఏంది బెట్టింగ్లో ఆడతాడు, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటాడు. ఓకే, నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు కూడా మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటుంటారు, అరే ఒక 30,000 ఇస్తా నాకు ఒక 1 lakh చేసిరా, 40,000 ఇస్తా ఒక 1 lakh. అరే అది కాదురా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కాదు, నువ్వు లాక్స్ అడుగుతున్నావు. నువ్వు 30,000 ఇస్తా, నేను 1,00,000 రూపాయలు చేసామంటే నేను ఎడికని చేసిస్తా, నా చేతిలో ఉందా? నా దగ్గర అట్లా జనాలకు ఏమైపోయిందంటే ఎడిక్ట్ అయిపోయారు. ఇంకోటి అన్న, నేను మొన్న మా స్కూల్ ఒకటి ఉంది ఫ్రెండ్ది, ఓకే, ఒక ఆమె టీచర్గా వచ్చింది. ఆమె వచ్చి టెన్షన్ పడుతుంది, ఏంటమ్మా అంటే బెట్టింగ్లో 50 లక్షలు పోయినాయి సార్, అందరూ వెంటబడుతున్నారు, అందుకే నేను మా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి టీచర్గా జాయిన్ అయినా అని చెప్తే షాక్ అందరూ. ఓకే, బెట్టింగ్ లేడీస్ కూడా ఆడతారా ఇది? అంటే బాయ్స్ కంటే లేడీసే 80% ఆడుతున్నారు. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ లేడీస్కి ఏమైపోయింది, కొంతమంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కాదు, ఈ హౌస్ వైఫ్స్ ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా వాడు 300% బోనస్, 500% బోనస్, 1000% బోనస్ అనేసరికి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఐడియా ఉండదు కదా. ఆ డిపాజిట్ చేసుకుంటారు, ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తాయి, ఇంకా అట్లా ఎడిక్ట్ అయిపోయి వాడిని అడగడం, ఫ్రెండ్స్ని అడగడము. ఈ అమ్మాయిలు కూడా చాలా ఆడుతున్నారండి. అదే అంటున్నా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంటాడు అమ్మాయి. షాక్, నేను ఇంకా పెళ్లి కూడా కాలే అమ్మాయికి. సార్ 50 లక్షలు ఒక్క అమ్మాయి అంటే ఇండియాలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంటే ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి? ఆ లక్షల కోట్లు గవర్నమెంట్కి రావట్లేదు. మరి వీళ్ళకి రానప్పుడు వీళ్ళు గవర్నమెంట్ బ్యాన్ చేసి అయిపోతుంది కదా. వీళ్ళు బ్యాన్ చేయరు. మళ్ళా ఇప్పుడు కొన్ని స్టేట్స్ బ్యాన్ చేసినాయి, ఆ స్టేట్స్లో కూడా యాప్స్ రన్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ స్ట్రిక్ట్లీ బ్యాన్ అండి, కాకపోతే రన్ అయితేనే ఉంటాయి కొన్ని యాప్స్. అవును, ఇప్పుడు పరి మ్యాచ్ అని, Bet365 అని, ఓకే, ఇవన్నీ రన్ అయితేనే ఉంటాయి.